వెల్కమ్ టు ట్రిగర్ విసుందర్. బోయింగ్ 787 విమానం సంబంధించి ప్రమాదం జరిగింది అహ్మదాబాద్ లో. 265 మంది చనిపోయినారు. మరి ఈ ప్రమాదానికి సంబంధించి అనేకమైన కారణాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా కూడా ఈ ప్రమాదాన్ని మనం మాత్రం ఎట్లా ఆపగలుగుతాం, ముందే ఎట్లా గుర్తుపట్టగలుగుతాం అని చెప్పేసి ఒక కామెంట్ చేసిండు. వాస్తవంగా ఇది ప్రమాదమా? గతంలో ఈ బోయింగ్ పైన ఏమన్నా వివాదాలు ఉన్నాయా? 2013లోనే ఇది నిషేధించబడ్డదా? రెండోసారి కూడా 2018లో నిషేధించబడ్డదా? అసలు కారణాలు ఏంటి, వివరాలు ఏంటి, పూర్తి డీటెయిల్ గా ఒక ఇంటర్వ్యూ అయితే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పిట్టల రవి గారు. ఆయనతో మాట్లాడుతున్నారు. నమస్తే రవి గారు. నమస్తే అండి. రవి గారు, ఈ రోజు వెరీ రీసెంట్ మన ఇంటర్వ్యూకి వచ్చే కంటే ముందే అమిత్ షా గారు ఒక కామెంట్ చేసినారు. ఇది ప్రమాదమే, ప్రమాదాన్ని ముందే ఎట్లా గుర్తుపడతాం అనే కామెంట్ చేశారు. వాస్తవంగా ఇది ప్రమాదమే అనుకోవచ్చా? అసలు బోయింగ్ 787 గతంలో ప్రమాదాలే జరగలేదా? దీని హిస్టరీ గురించి డీటెయిల్ గా మాట్లాడదాం. అసలు ఫస్ట్ ఇది ప్రమాదమేనా సాధారణంగా జరిగింది? ఇప్పుడు జరిగిన విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం మోడీ, అమిత్ షా, ఈ విమానయాన శాఖ మంత్రి నాయుడు వీళ్ళందరూ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలు ఒక సంఘటన జరిగితే, వైఫల్యం జరిగితే అది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, బాధ్యత కూడా ఉంది. ప్రమాదాన్ని ఎవరూ ఆపలేరంటే ప్రభుత్వం ఉంది ఏంటి? ఇదేమన్నా ప్రకృతి వైపరీత్యాల గురించి కూడా ముందస్తగా మనం తెలుసుకుంటున్నాం. సునామీ వస్తే కూడా ముందు తెలుస్తుంది మనకి. కానీ ఒక ప్రమాదానికి సంబంధించిన విషయం అది ఎలా జరిగింది అనేది ఇప్పుడు విచారణలో తెలియదు. బట్ ప్రమాదం జరగటానికి ఒక కారణం అంటూ ఉంటది కదా. సాంకేతిక వైఫల్యం వాస్తవంగా ఒక మిషనరీలో ప్రమాదానికి కారణం ఎప్పుడు సాంకేతిక వైఫల్యమే ఉంటది. ఆ సాంకేతిక వైఫల్యానికి ఎవరు కారణం, ఎవరు బాధ్యులని తేల్చడమే విచారణలో తేలాలి. కానీ ఇప్పుడు దాని వైపు కాకుండా ఇది ఒక సహజమైన ఒక యాక్సిడెంట్ గా, ఇది ఎవరు ఆపలేనిది ఒక విషయంగా హోమ్ మినిస్టరే మాట్లాడటం అంటే ఇది చేతులెత్తేసినట్టే ఒక రకంగా ఈ విషయాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం జరుగుతుంది. వాస్తవంగా ఈ బోయింగ్ 787 సంబంధించిన హిస్టరీలో గతంలోనే 2013లో జపాన్ గాని భారతదేశం గాని ఆల్రెడీ దీన్ని బ్యాన్ చేసిన హిస్టరీ సంబంధించిన కొంచెం అంశాలు ఉన్నాయి కదా, వాటి గురించి కొంచెం డీటెయిల్ గా మా ప్రేక్షకులకు చెప్పరా? ఇప్పుడు 787 గురించి ఇప్పుడు ఈ ప్రమాదం జరిగిన తర్వాత పెద్ద ఎత్తున ప్రచారంగా వచ్చింది. అయితే బోయింగ్ సంస్థ సంబంధించిన విమానం మీద అసలు మన ఇండియా చేసినంత పాజిటివ్ ప్రచారం ఎవడూ చేయలే. ఈ వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది ప్రయాణికుల్ని ఇది చేర్చిందని, దీనికి ఒక స్పెషాలిటీ ఉందని, ఈ టాటా కంపెనీని లేపటం కోసం, టాటా కంపెనీ ఏదైతే ఎయిర్ ఇండియాని బేస్ చేస్తుందో, ఈ ఎయిర్ ఇండియాకి సంబంధించి టాటా కంపెనీ యొక్క మొత్తం ప్రచారం కోసం గవర్నమెంటే పనిచేసింది వాస్తవంగా. కానీ జరిగిన చరిత్ర ఏమిటంటే 787 సంబంధించిన ఏదైతే ఈ బోయింగ్ విమానం ఉందో ఇది ఒక వైఫల్యాలకు సంబంధించిన సంస్థగా గతంలో ముద్రపడ్డది. ఇది స్టార్టింగ్ కాన్ నుంచే ఈ విమానానికి సంబంధించిన అనేక వివాదాలు, అనేక సాంకేతిక అంశాల మీద పెద్ద ఎత్తున వివాదాలు వచ్చినాయి. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కోర్టులలో చర్చలు జరిగినాయి. పరంగా చూసుకుంటే 2011లో ఇది అమెరికాలో వాస్తవంగా ట్రయల్ రన్స్ అయిపోయినాయి. ఆ ట్రయల్ రన్స్ అయిపోయిన తర్వాత జపాన్ లో దీని మీద జపాన్ సంస్థ దీన్ని ట్రయల్స్ చేసిన తర్వాత అఫీషియల్ గా 2011లో ఈ అమెరికా సంబంధించిన కంపెనీ దీన్ని స్టార్ట్ చేసింది. సో అమెరికా నుంచే మొత్తం దేశాలు కొనుగోలు చేసినాయి. కానీ ఇప్పుడు ఈ ప్రమాదాన్ని వైఫల్యంగా చూపెట్టకుండా ఇది ఒక యాక్సిడెంట్ గా చూపెట్టడం వల్ల అమెరికా సంస్థను కాపాడటానికి, లేదు ఆ బోయింగ్ సంబంధించిన వైఫల్యాలు బయటికి రాకుండా చేయడానికి ఒక కుట్ర జరుగుతుంది. ఏం కుట్ర జరుగుతుంది? అసలు బోయింగ్ సంబంధించి గతంలో ఏం వైఫల్యాలు జరిగినాయి? వాస్తవంగా బోయింగ్ సంస్థ తయారు చేసిన విమానం, ఆ విమానాన్ని తయారు చేసిన టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన ఒక జాన్ బర్నెట్, ఈయన 32 సంవత్సరాలు ఈ దీనికి సంబంధించిన మొత్తం ప్రాజెక్ట్ లో భాగమైంది. 787 సంబంధించిన బోయింగ్ విమానం ప్రాజెక్టు లో ఈయన హెడ్ గా పనిచేసిండు. సో ఈయన అదంతా ముందుకు వచ్చిన తర్వాత దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఇది వైఫల్యం ఉంది, సాంకేతిక పరమైన లోపాలు ఉన్నాయి, తర్వాత బ్యాటరీల సమస్యలు ఉన్నాయి, ఆక్సిజన్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, ఇంజిన్ షట్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఇది దీర్ఘకాలికంగా ఈ బోయింగ్ విమానం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. ఇది అడావుడి టెక్నాలజీ తోటి తయారైంది కాబట్టి ఇది దీర్ఘకాలికంగా ప్రమాదాలకు గురి అవుతుందని ఈయన పెద్ద ఫైట్ చేశాడు. చివరికి ఆ సంస్థ ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టింది. అయినా దాని మీద అమెరికాకు సంబంధించిన కంపెనీ కాబట్టి అమెరికాలో తను కంప్లైంట్ కూడా రేజ్ చేశాడు. ఎఫ్ఏఏ దగ్గర కంప్లైంట్ రేజ్ చేస్తే దాని మీద విచారణ జరిపి ఈయన చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయని కూడా ఆ ఎఫ్ఏఏ ఒప్పుకుంది. అయినా
ఒప్పుకున్న తర్వాత కూడా దాని మీద ఒక ఫెడరల్ కోర్టుకు పోతే ఆ ఫెడరల్ కోర్టులో ఈయన దానికి సంబంధించిన మొత్తం ఇంజనీరింగ్ లో ఈయనే కదా భాగం హెడ్, దాని వైఫల్యాలన్నింటినీ ఆయన ముందుకు తీసుకొచ్చి కోర్టుకు సమర్పించే సందర్భంలో ఆయన మీద అనేక అటాక్స్ జరిగినాయి. దాని తర్వాత దాన్ని బ్యాన్ చేశారు. సో వైఫల్యాలు ఆ విషయంలో చర్చ జరిగిన తర్వాత అది బ్యాన్ కి తాత్కాలికంగా గురి చేయడం జరిగింది. దాని మీద ఇంకా విచారణ సేకరించి దాని మీద సాక్ష్యాలైన సేకరిస్తుండనే పేరుతోటి ఆయన కాల్చుకొని చనిపోయింది అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సూసైడ్ అని, కానీ సూసైడ్ కాదు, విజిల్ బ్లోయర్ గా దాంట్లో ఉన్న మొత్తం టెక్నాలజీలోని వైఫల్యాల్ని ఆయన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసింది. కాబట్టి ఒక కోర్టు కేసుకి సాక్ష్యం చెప్తాడనే కారణంతో, వాస్తవంగా చెప్పాలంటే లా సూట్ కి సంబంధించిన కేసు సంబంధించిన దాంట్లో ఆయన సాక్ష్యం చెప్పడానికి ఒక ముందు రోజు ఆయన ఈ రకమైన చనిపోవటం జరిగింది. ఆ చనిపోవటం కూడా వివాదాలకు మారింది. అది ఆత్మహత్య కాదు, హత్య చేశారు, ఈ విమానయాన కంపెనీలే చేసిన చర్చ జరిగింది. తను బర్నెట్ అంటే అసలు ఆత్మహత్య చేసుకునే అవకాశమే లేదు, చాలా ధైర్యవంతుడని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు. కాబట్టి ఆయన ఎక్కడ దీని మీద వైఫల్యాలు బయట పెట్టి మొత్తాన్ని పూర్తికంగా తాత్కాలికంగా బ్యాన్ అయిన దాన్ని పూర్తిగా ఎక్కడ బ్యాన్ చేపిస్తాడనే భయంతో ఆయన మీద కార్పొరేట్ కంపెనీలు హత్య చేసినాయి అనేది ఒక వివాదం. అదే కాదు, దాని తర్వాత ఇంకా దీని మీద చాలా మంది పనిచేశారు. దాంట్లో సాలే సంబంధించిన వ్యక్తి సాలేపూర్, ఈయన కూడా పెద్ద ఎత్తున విజిల్ బ్లోయర్ గా మారాడు. సాలేపూర్ చాలా క్రిటికల్ అంశాలని. సో ఈయన 2024 ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక ఆ విజిల్ బ్లోయర్ తర్వాత ఈయన దీని మీద పెద్ద ఎత్తున చర్చ చేశాడు, సాంకేతిక పరిజ్ఞానం మీద ఐడియా అధ్యయనం చేశాడు. చివరికి ఆయన ఒక విషయం కూడా చెప్పాడు, ఇది అంతిమంగా 8 ఏదైతే ఉందో 787 బోయింగ్ విమానం అంతిమంగా ఇంజన్ ఫెయిల్యూర్ అవుద్ది, భవిష్యత్తులో సమస్యలు వస్తాయి. కాబట్టి దీని నుంచి బయటపడటం కోసం దీంట్లో టెక్నాలజీని మార్చాల్సిన అవసరం ఉంది, ఇది పనికిరాదు అని చెప్పాడు. ఇప్పుడు అదే నిజమైంది. అంటే ఇప్పుడు ఈ సాలేపూర్ చెప్పిన దాంట్లో కానీ బర్నెట్ చెప్పిన దాంట్లో కానీ వీళ్ళు చెప్పిన కారణాల్లో ఇప్పుడు ప్రమాదానికి సంబంధించిన లింక్ ఏమన్నా ఉందా? ఉంది. ఆయన ఒకటి క్లియర్ గా చెప్పాడు, ఇది టేక్ ఆఫ్ అయ్యేటప్పుడే ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పాడు. టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇంజిన్ మీద ప్రెజర్ పడిద్ది, ఆ ఇంజిన్ మీద ప్రెజర్ పడటం వల్ల ఇంజిన్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది, తర్వాత హైడ్రాలిక్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. అది టేక్ ఆఫ్ అయ్యేటప్పుడే జరిగిద్ది, తక్కువ ఎత్తులోనే ప్రమాదం జరిగిద్ది. అది ఎగిరే సందర్భంలో టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఎగరడం, ఆ ఎగిరే సమయంలోనే ఎగరలేక కింద పడిపోద్ది, తర్వాత బ్లాస్ట్ అయ్యిద్ది అని చెప్పిండు. ఇప్పుడు మన ప్రమాదం ఎట్లా జరిగింది? వాస్తవంగా ఒక ప్రచారం జరుగుతుంది, అహ్మదాబాద్ బ్లాస్ట్ అయిన తర్వాత ప్రమాదం జరిగిందా, ప్రమాదం జరిగిన తర్వాత బ్లాస్ట్ అయిందా? ఎందుకంటే ఫ్యూయల్ కూడా 1,25,000 లీటర్లు ఉంది కాబట్టి అది ప్రమాదానికి కారణం అని ఒకటి చెప్తున్నారు. కానీ బ్లాస్ట్ అవ్వడం వల్ల ప్రమాదం అయిందా, ప్రమాదం తర్వాత జరిగిన తర్వాత బ్లాస్ట్ అయిందా అనేది 787 బోయింగ్ విమానాల కంపెనీని అమెరికాని కాపాడటం కోసం జరుగుతున్న ఒక తప్పుడు ప్రచారం ఇది. వాస్తవంగా విజువల్స్ వచ్చినాయి, బోయింగ్ అహ్మదాబాద్ విజువల్స్ లో ఏముంది, అది డైరెక్ట్ గా టేక్ ఆఫ్ అయింది, తర్వాత 11 సెకండ్లో గాల్లో ఉంది, అది ఎగరలేక పోయింది, కింద పడిపోయి తర్వాత ట్రాష్ అయిన తర్వాత అప్పుడు బ్లాస్ట్ అయింది. కూలిపోయిన తర్వాత మంటలు వచ్చినాయి తప్ప బ్లాస్ట్ అయిన తర్వాత కూలిపోలేదు. బ్లాస్ట్ అయిన తర్వాత విమానం కూలిపోలేదు, బ్లాస్ట్ అయిన తర్వాత విమానం కూలిపోతే అసలు ఏం మిగులుతుంది? కాబట్టి అంతిమంగా వీళ్ళేంటి ఫ్యూయల్ అధికంగా తీసుకుంటది, దానికి ఉన్న ఫ్యూయల్ వ్యవస్థ వల్ల ఇట్లా జరిగిద్ది అనేది ఒక వేరు కారణాలు చెప్తున్నారు. కానీ వాస్తవం అది కాదు. అది ఏదైతే ఎవరైనా మనకి దీని గురించి విజిల్ బ్లోయర్స్ గా ఉన్న వ్యక్తులు డామ్ గాని ఇటుపోతే బర్నెట్ గాని ఏదైతే విషయాలు టెక్నికల్ విషయాలు రేజ్ చేసి వాళ్ళ జీవితాంతం దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారో వాటి వైఫల్యాలను బయట పెట్టాలని చూశారు. ఇప్పుడు అదే వైఫల్యాలతోటి మన అహ్మదాబాద్ యొక్క విమానం కూలిపోయింది. గతంలో ఈ కూలిపోయిన అంశాన్ని ఇంకోసారి మళ్ళీ మాట్లాడదాం. ముందు 2013లో దీనికి సంబంధించిన నిషేధం గురించి, 2018లో దీనికి సంబంధించి ఆ డీటెయిల్స్ కొంచెం మా ప్రేక్షకుల గురించి చెప్తారా? ఇప్పుడు 2013కి సంబంధించి జపాన్ లో దీని మీద నిషేధం విధించారు. వాస్తవంగా అక్కడ ట్రయల్ రన్ ఫస్ట్ నడిచింది, ఆ దానికి సంబంధించి ట్రయల్ రన్ లో ఫెయిల్యూర్ అయిన తర్వాత 2011లో అమెరికా కంపెనీ ముందు తీసుకొచ్చింది. తర్వాత మళ్ళీ అదే జపాన్ దీని మీద ఉంది. తర్వాత ఈపీఐకి సంబంధించిన దాంట్లో
నిషేధం విధించబడదు. బ్రిటన్ లో 2021 సంబంధించిన దాంట్లో కూడా గురైన పరిస్థితుంది. ఇదంతా 2025 సంబంధించి కూడా రీసెంట్ కూడా దీని మీద అనేక ఆరోపణలు యూక్ సంబంధించిన దాంట్లో కూడా ఈ 787 సంబంధించిన విమానం నిషేధానికి గురైన పరిస్థితుంది. ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆ సందర్భంలో 38 మందికి గాయపరుస్తుంది. యునైటెడ్ ఎయిర్లైన్స్ సంబంధించిన దాంట్లో జరిగింది. సో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో బ్రిటన్ గాని లేకపోతే సంబంధించింది గాని తర్వాత ఇంకా ఇతర దేశాలు ఏదైతే ఇండోనేషియా సంబంధించిన కొంత బోయింగ్ దాంట్లో జరిగిన ప్రమాదాలు కూడా ముందుకున్నాయి. మొత్తంగా ఇది ప్రమాదాలకు గురి అవుతుందని వాళ్ళు చెప్పింది. వివిధ దేశాల్లో ప్రమాదాలకు గురి అయినది కూడా జరగటంలే. అసలు అదే కాదు, ఇండియా ఇన్ని ప్రమాదాలు జరిగితే మరి బోయింగ్ అంటే చాలా టెక్నాలజికల్ గా చాలా కొన్ని కోట్ల కిలోమీటర్లు జరిగింది, కొన్ని వేల సార్లు జరిగింది, చాలా రికార్డులు ఉన్నాయి. దీనికని పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరుగుతుంది. అదే చెప్తున్నా నేను. అసలు ఇండియా ఒక వైఫల్యమైన విమానాన్ని నెత్తినెత్తుకున్నది. అది టాటా కంపెనీ ఒప్పందం చేసుకుని కొనుక్కున్నది కాబట్టి టాటాని మోడీ కాపాడాలి కాబట్టి ఆ రకంగా దానికి ప్రచారం కల్పించిండు. వైఫల్యాల గురించి మనం ఇతర దేశాలు కాదు, దీనికి సంబంధించి ఎయిర్ ఇండియాకి సంబంధించి 2015 నుంచి 2024 సంవత్సరం మధ్య ఎయిర్ ఇండియాలో ఏదైతే మనం ఇప్పుడు విమానం గురించి మాట్లాడుతున్నామో 7 బోయింగ్ విమానం 32 సంఘటనలు జరిగినాయి అనేది చెప్తున్నారు. ఇండియాలో ప్రమాదాలు చిన్న 32 ప్రమాదాలు పెద్దవి జరగకపోవటానికి కారణం ఏంటంటే అప్పటికప్పుడు వీళ్ళు దాన్ని సరి చేయడానికి ప్రయత్నం చేశారు. ఒక వైఫల్యం జరిగినప్పుడు టెక్నికల్ ఇష్యూ వస్తే సరి చేయొచ్చు, కానీ 32 సంఘటనలు ఎట్లా జరిగినాయి అంటే ఆ మొత్తం బోయింగ్ విమానాల వ్యవస్థలోనే చాలా వైఫల్యాలు ఉన్నాయి. బ్యాటరీ వైఫల్యాలు ఉన్నాయి, దాంట్లో ప్రధానంగా ఆక్సిజన్ సంబంధించిన వైఫల్యాలను పరిస్థితుంది, హైడ్రాలిక్ ఇష్యూస్ ఉన్న పరిస్థితుంది, ఫ్యూయల్ సమస్య కీలకంగా ఉంది, తర్వాత చాలా టెక్నికల్ ఇష్యూస్ అన్నిటిని ముడిపడి ఉన్న అంశం. ఇట్లాంటి వాటిని సరిచేయడానికి ప్రయత్నం చేస్తే 32 సంఘటనలు జరిగినాయి. ఆ 32 సంఘటనలకు సంబంధించిన దాంట్లో ఇంజిన్ ఫెయిల్యూర్ వల్ల జరిగిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. సో ఎయిర్ ఇండియా కొన్న తర్వాతనే ఇట్లాంటి సంఘటనలు జరిగితే వాటి మీద వైఫల్యం ఉందనే ప్రచారం జరిగితే అంతెందుకు ఒక ప్రయాణికుడు డైరెక్ట్ గా ఇప్పుడు అహ్మదాబాద్ జరిగిన విమాన ప్రమాదం ముందే ఒక రోజు ఒక వీడియో రిలీజ్ చేసిండు కదా, ఎక్కిండు. దాంట్లో ఎక్కిన రోజు చెప్పేసిండు అల్ల సరిగ్గా పని చేయట్లేదు, ఏసీలు పని చేయట్లేదు, ఆ స్క్రీన్స్ పని చేయట్లేదు, ఏదో ఈ తేడాగా ఉంది అనేది డైరెక్ట్ గా ఉంది. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే ఆ ప్రయాణికుని మీద తర్వాత ఇంకొక ఆమె కూడా ఇది ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది అని ముందే చెప్పి తర్వాత బతికి బయట కట్టిన ఆయన మీద వీళ్ళందరి మీద ఒక నెగిటివ్ ప్రచారం కూడా జరుగుతుంది సోషల్ మీడియాలో కూడా. ఎట్లా చూడాలి? ఇప్పుడు ఒక వైఫల్యం జరిగినప్పుడు దాన్ని కప్పిపుచ్చటం కోసం బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆరితేలి వాళ్ళు చేసిన వైఫల్యాన్ని లేదు టాటాని కాపాడటం కోసమో లేదా అమెరికా బోయింగ్ కంపెనీని కాపాడటం కోసమో కొత్త విషయాల్ని అమాయకుల్ని బలి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం ప్రమాదం జరిగితే ఒకటి బయటపడ్డందుకు మనం సంతోషించాలా వద్దా? లేదా ఆయన చెప్పిందని మనం తీసుకోవాలి కదా. మోడీ పోయి కూడా మాట్లాడిండు కదా, కానీ ఏం ప్రచారం చేస్తారు? ఈయన బయటపడ్డాడంటే ఈయన కుట్ర చేసి ఉంటాడు అని. ఆయన బయట ఉండి కుట్ర చేసిండా? అదే విమానంలో ప్రయాణించిండు, లక్కీ బయటపడ్డాడు. ఆయన లక్కీ కూడా కాదు అని చెప్పిండు, అది కూలిపోయింది ఆ టైంలో, నేనున్న ఏరియాలో బిల్డింగ్ క్రాష్ కాలేదు కాబట్టి నేను బయటపడ్డానని చెప్పిండు. ఎట జరిగిన సంఘటన చెప్పిండు. కానీ ఆయన్ని కుట్రదారుడిగా చేర్చడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇది మానవ తప్పిదం, కుట్ర వల్ల ఇది మొత్తం క్రాష్ అయిపోయింది తప్ప ఇది సాంకేతిక వైఫల్యం కాదని రుజువు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆమె ఒక ఎయిర్ హోస్ట్ కి సంబంధించి ఒక ఫోన్ లో మాట్లాడింది, జస్ట్ మళ్ళీ వస్తా, నేను ఇదే చివరిసారి మాట్లాడుతానేమో, జూన్ 15వ తారీఖు వస్తా అని చెప్పిన వీడియోలో కూడా ప్రచారం చేస్తూ ఆమె చివరిసారి మాట్లాడింది అంటే ఆమె కుట్ర కూడా ఉంది, ఆమె ఎవరో పావుగా వాడి దీన్ని ట్రాక్ చేయడానికి ప్రయత్నం చేశారు, కూల్చడానికి ప్రయత్నం చేశారని ఒకటి చేస్తున్నారు. అదే సందర్భంలో ఇంకొక ఆమె మొత్తం ఈ విజిల్ బాల్స్ యొక్క హిస్టరీని స్టడీ చేసి ఈ ఏదైతే మన విమానం ఏదైతుందో 787 సంబంధించిన విమానము ఇది సాంకేతిక ఇబ్బందులు వస్తాయి, ఇది త్వరలోనే కూలిపోయే అవకాశం ఉంది, ఎందుకంటే ఇండియా దాని మీద ఎక్కువ ఆధారపడుతుందని, ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెబితే ట్వీట్ చేస్తే ఇప్పుడు ఆమె చేపట్టే ఈ ప్రమాదం జరిగిందని ఆమె మీద దాడి చేస్తున్నారు. సో అంటే ఎవరైతే దాన్ని విమర్శలు చేస్తారో, ఎవరైతే దాని మీద అనుమానాలు వ్యక్తం చేస్తారో వాళ్ళ బాధ్యత చేస్తారు. పాకిస్తాన్ లేటెస్ట్ గా మోడీ సైన్యం ఎంత దాకా తెగబడిందంటే ఇప్పుడు ఈ విమానం కూలివేత వెనకంతా ప్రతీకార చర్యలో భాగంగా పాకిస్తాన్ చేసింది, అది కూడా సింధూరు అటాక్ ప్రకారంగా చేసిందని చెప్తున్నారు. అంటే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ విమానంలో ప్రవేశించి 78 బోయింగ్ విమానంలో వైఫల్యాలు సృష్టించి
ఇది మొత్తం కూలిపోవటానికి ఒక ప్రణాళిక ప్రకారం వాళ్ళు పనిచేస్తుంటే మన ఇంటెలిజెన్స్ ఎక్కడ నిద్రపోయింది, హోమ్ మినిస్టర్ ఎక్కడ నిద్రపోయింది, మొత్తం మన భారతదేశ వ్యవస్థ అంతా ఇండియన్ ఎయిర్లైన్స్ ఏం చేస్తుంది, మరొక ప్రైవేట్ వేత్తలోని ఇండియన్ ఎయిర్లైన్స్ ఆ రకమైన పర్యవేక్షణ కూడా లేకుండా ఎందుకు వదిలిపెట్టింది? పాకిస్తాన్ యొక్క హస్తం ఉంది. పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య ఈ వైరుధ్యము యుద్ధాలు జరుగుతున్న సందర్భంలో దీన్ని పాకిస్తాన్ మీద నెట్టాలనే ప్రయత్నం జరుగుతుంది. ఒక నిజంగానే పాకిస్తాన్ నుంచి చేస్తే అది కూడా మనం వైఫల్యం అంటున్నాను. పాకిస్తాన్ వచ్చి ఈడికొచ్చి ఇండియా విమానాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు పసిగట్టలేక దాన్ని అడ్డుకుపోవటం అంటే మోడీ వైఫల్యం కాదు, బీజేపీ ప్రభుత్వ వైఫల్యం కదా. విమాన శాఖ మినిస్టర్ గాని విమాన శాఖ ఏం చేస్తుంది? కాబట్టి అది కూడా ఒక తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో ఒక సెంటు తీసుకురావటం ద్వారా ఈ విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం ఒక కుట్ర జరుగుతుంది. వాస్తవంగా కుట్ర మోడీ లాంటి వ్యక్తి, బీజేపీ లాంటి వ్యక్తులే చేస్తున్నారు. ప్రజలు చనిపోయారు. మోడీ పర్యటన మోడీనో లేకపోతే మిగతా వాళ్ళను విమర్శ కంటే ప్రజలు 265 మంది చనిపోయారు. అవును, వాళ్ళు వివిధ రంగాల్లో ప్రముఖులుగా ఉన్నారు, లేదు వాళ్ళు ఇప్పుడిప్పుడే జీవితాలు ప్రారంభిస్తున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన అంశాలు ఇప్పుడు ఇంకోటి కూడా వచ్చింది, ₹1 ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని చెప్పేసి టాటా చెప్పారు. కాబట్టి చాలా పెద్ద హృదయం అనేది కూడా ప్రచారం చేస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మోడీ గారు పర్యటన చూస్తే దీనికి అర్థమైంది మనకి ఆయన ప్రయారిటీ ఎంత ఉంది అనేది. వాస్తవంగా విషాదంలో ఉంది దేశం మొత్తం. ఒక పక్క దేశం అంతా విషాదంలో ఉంటే నరేంద్ర మోడీ గారు అడిగిపోయి సందర్శించాడు. మనం దాన్ని ఓకే, బట్ సందర్శించే విధానంలో మీడియాలో, సోషల్ మీడియాలో చాలా ఫొటోస్ వైరల్ అయినాయి. మోడీ గారు ఫోటోలకు పోజులు ఇవ్వడం కోసమే సందర్శన జరిగింది. ఆయన మొత్తం దాన్ని పరామర్శిస్తుంటే ఫోటోగ్రాఫర్ ఎక్కడి నుండి ఫోటోలు తీస్తాడు? అంటే మోడీ ఫోటో షూట్ చేశాడా? ఒక రకంగా దుర్బాధకరమైన పరిస్థితుల్లో దేశం ఉంటే, మనుషులు చనిపోయి అక్కడ ఉంటే మోడీ ఆ సంఘటన కూడా ఫోటో షూట్ కు ఆడుకున్న ఒక దుర్మార్గుడుగా ఇవాళ ముందుకు వచ్చినట్టు మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏ బాధ్యత ఉంది? ₹1 ఎక్స్గ్రేషియా ఇస్తామనేది ఒక సంస్థ ప్రకటిస్తుంది. దీని మీద అమెరికాలో ఒక కేసు నడిచింది. వాస్తవంగా అమెరికాకు సంబంధించి గతంలో ఈ ఫ్లైట్ సంబంధించిన వివాదాల్లో కూలిపోయిన సందర్భంలో 787 సంబంధించిన విమాన ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఎంత ఇవ్వాలనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ $6 బిలియన్ సంబంధించిన దాని మీద ఒక చర్చ. ఇప్పటికి కోర్టు కేసు నడు ఇక్కడ. ఇది ₹1 ఇచ్చి చేదుకోవటం అనేది సమస్య. ఇప్పుడు అల్లో ఇంకోటి, మోడీ గారు స్వయంగా ఒక ప్రధాని మాట్లాడని కూడా మాటలు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ చనిపోయాడు. దాంట్లో ఆయన చంపడం కోసమే ఒక కుట్ర కోణం జరిగిందేమో అని మాట్లాడుతున్నాడు. వాస్తవంగా అదే నీది అవసరమైతే ఆయన చంపాల్సిన పరిస్థితి ఎవరికి అవసరమైంది? బీజేపీలో అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయి గుజరాత్ లో. ఆయన ముఖ్యమంత్రి పదవి నుండి తీసేశారు. ఆయన ముఖ్యమంత్రి పదవి నుండి తీసేస్తే ఇంకొకరిని పెట్టారు. మరి ఇప్పుడు బీజేపీ అంతర్గత కుమ్ములాట్లో భాగంగా విజయ్ రూపాన్ని చంపారా? దాని కుట్ర కోణంలో బీజేపీ పాత్ర ఉన్నదా? అంటే బీజేపీ వాళ్ళు ఇది ఎంత చేయించారా? ఒక ప్రధాని ఎట్లా మాట్లాడతాడు? ఒక వ్యక్తిని చంపడం కోసం ఇదంతా జరిగింది అంటే సెంటిమెంట్, సింపతిని రేజ్ చేయాలనుకుంటున్నాడు. గుజరాతీ మాజీ ముఖ్యమంత్రి చనిపోయింది అనేది అంటే ఈ ప్రజలందరి ప్రమాదం కూడా గుజరాత్ లో జరిగింది. ప్రధానమంత్రి గతంలో గుజరాత్ ముఖ్యమంత్రి కాబట్టి ఆ కోణంలో ఆయన సందర్శించడాన్ని మనం ఆహ్వానించాల్సిందే. ఏం ఆధారాలు ఉందని మాట్లాడి ఎవరు చెప్పారు? అసలు ఒక పక్క వాళ్ళే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇంకా ఏ విచారణ జరుగుతుంది, ఏ క్లారిటీకి రాలేదని వాళ్ళే చెప్తున్నారు. ప్రమాదాన్ని ఎవరు ఆపలేరని హోమ్ మినిస్టరే చెప్తున్నాడు. ప్రమాదాన్ని ఆపలేరని ఆయనే చెప్తాడు. ఇది ప్రమాద సంఘటన అని చెప్తాడు. మళ్ళీ ఇలా కుట్రుందని రెండో మాటలు మోడీ గారు చెప్తాడు. మరి దీన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, బ్లాక్ బాక్స్ అనేది ఏ విమాన ప్రమాదంలోనైనా అత్యంత కీలకమైన సమాచారాన్ని ఇస్తుంది. అవును, ఆ సందర్భంగా ఏం జరిగింది, పైలట్లు ఏం మాట్లాడుకోర్రు, కారణం ఏంటి అనేది బ్లాక్ బాక్స్ లో చాలా క్లియర్ గా ఉంటది. అది ఎంత పెద్ద ప్రమాదం ఉన్నా, 1000 వాల్స్ సంబంధించిన దాని వేడి ఉన్నా, లేదు ఎంత పైనుంచి పడ్డా కానీ బ్లాక్ బాక్స్ మాత్రం ఏం కాదు. ఆ బ్లాక్ బాక్స్ కి సంబంధించిన దాంట్లో నిన్ననే దొరికింది కానీ దొరకలేదు అనే ప్రచారం జరిగింది. మొత్తానికి దొరికిందని కూడా ఇప్పుడు అంటున్నారు. దాని వివరాలు ఏమి ఇంకా బయటకు రాలేదు. దీన్ని ఎట్లా చూడాలి? అసలు ఇక్కడే ఉంది మొత్తం హిస్టరీ అంతా. ఈ బ్లాక్ బాక్స్ ఎప్పుడైతే బయటపడిద్దో మోడీ గాని, వైఫల్యం గాని, ప్రభుత్వం గాని, ఆ సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ఇప్పటిదాకా విజిల్ బ్లోయర్స్ ఏదైతే చెప్పారో అదంతా రికార్డ్ అవుతది. అది ఎంత స్ట్రాంగ్ దాని డిజైనింగ్ జరిగింది అంటే గంటకి 750 కిలోమీటర్ల వేగంతో అది ట్రాష్ అయినా గానీ ఆ బ్లాక్ బాక్స్ పగిలిపోదు. 1000 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలో కూడా తట్టుకొని నిలవగలిగేది. సో డేటా సేవ్ చేస్తుంది. అంటే టెక్నాలజీ వైఫల్యం వల్ల ఏం జరిగింది, అక్కడ పైలట్ల సంభాషణ కానీ మొదలు పెడితే వాటికి సంబంధించిన మొత్తం టెక్నికల్ విషయాలను అది
ఫీడ్ చేస్తది. ఇప్పుడు అది దొరికితే ఆ ప్రమాదం వల్ల ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది చెప్పొచ్చు. మరి ఎందుకు దొరకలేదని దాచారు? ఎయిర్ ఇండియా వాళ్ళు ఇందాక కూడా 4 గంటల లోపు కూడా ఒక ప్రచారం చేశారు, మాకు ఏది దొరకలే, ఉట్టిగిన ప్రచారం సోషల్ మీడియాలో చేస్తున్నారు, ఇది తప్పుడు ప్రచారం అని చెప్పారు. మరి ఇప్పుడు ఎట్లా దొరికిందని చెప్తున్నారు? నిన్ననే దొరికింది కదా, ఎందుకు దాచారు? అంటే ఆ డేటాను అరేంజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారా? ఆ 778 బోయింగ్ విమానం యొక్క వైఫల్యాలు అనేది రికార్డు చేస్తే ఈ రికార్డు వెనక దాని కొనుగోలు సంస్థ టాటాకు గానీ లేదు కంపెనీ అమెరికాకు గానీ ఇటు దాన్ని ప్రోత్సహించిన నరేంద్ర మోడీకి గానీ నష్టం జరిగింది కాబట్టి బాధ్యత వాళ్ళు వహించాలి. కాబట్టి దాంట్లో ఉన్న డేటాను అరేంజ్ చేయడానికి కుట్ర జరుగుతుందని నేను అనుకుంటున్నా. అందుకే దానికి నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉంది కదా. అంతేందుకు ఇప్పుడు కాక్పిట్ వాయిస్ అని రికార్డర్ ఉంటది, దాని బ్లాక్ బాక్స్ తో పాటు ఉంటది, అది మొత్తం వాయిస్ రికార్డ్ చేస్తుంది. ఇప్పుడు మేడే కాల్ కూడా ఇచ్చిండు అనేది, ఇప్పుడు పైలట్ ఇచ్చిండు అనేది చర్చ కూడా జరుగుతుంది. అంటే అంతిమంగా ఆ ప్రమాదానికి సంబంధించిన మొత్తం విషయాలు ఈ బాక్స్ తోటి లింకప్ అయి ఉన్నాయి. కాబట్టి దాన్ని క్లోజ్ చేయాలని దాంట్లో డేటా ఎరేంజ్ అంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత గతంలో మీరు మాట్లాడిన జపాన్ గానీ మిగతా ఇథియోపియా ఈ ప్రమాదాలలో అవి బహిరంగంగా బ్లాక్ బాక్స్ కి సంబంధించిన వాయిస్లు బయటకు వచ్చినాయి. ప్రపంచమంతా ఈ బోయింగ్ సంబంధించిన ఈ ప్రమాదాన్ని వైఫల్యాన్ని ఎండగట్టిర్రు. అలాంటి అంత గత వేరే దేశాల్లో జరిగితే బయటకు వచ్చినాయి అన్ని. మన దేశంలో దాన్ని దాచిపెడతారనే పాయింట్ ఎట్లా అంటారు? బయటకు క్లియర్ ఉంటది కదా, ఎందుకంటే ఇది భారతదేశ వ్యక్తులే కాదు, అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విదేశీయులు కూడా ఉన్నారు. కాబట్టి ఇది బయటికి రావడానికి అవకాశం లేని పరిస్థితి ఎందుకు ఉంటది? ఇప్పుడు ఇండోనేషియాలో జరిగినప్పుడు గానీ మిగతా దేశాల్లో జరిగినప్పుడు గానీ ఈ బ్లాక్ బాక్స్ ని వాళ్ళు ఓపెన్ గా దొరికింది మీడియా సమక్షంలో అక్కడ వెలికి తీశారు, మీడియా వచ్చినప్పుడు తీశారు, దాన్ని డీకోడ్ చేశారు, ఆ వచ్చిన విషయాలు మీడియా సమక్షంలోనే వినిపించారు. దాంట్లో వైఫల్యాలు ఉందని తేల్చి వాళ్ళు బ్యాన్ చేశారు. అంటే వైఫల్యం తేల్చిన తర్వాత ఈ విమానాలు బ్యాన్ అయినాయి. ఇప్పుడు అదే వైఫల్యాలు అనేది తెలిస్తే, అంటే వైఫల్యాలు జరిగిన దాన్ని మళ్ళీ రీప్లేస్ చేసిన జరిగిన ఈ బోయింగ్ విమానాల్లో మళ్ళీ అదే విషయం అనేది బ్లాక్ బాక్స్ ద్వారా తెలిస్తే మొత్తం విమానయానానికి సంబంధించిన కంపెనీకే నష్టం అవుతుందని ఒక ఫీలింగ్ ఉంది. సో అందుకే దీన్ని దాచిపెట్టడానికి ఇండియాలో కుట్ర జరుగుతుందేమో అనే అనుమానాలు మనకు వస్తున్నాయి. ఎందుకంటే పారదర్శకంగా ఉంటే ముందే దొరికినప్పుడు చెప్పొచ్చు, దొరకపోవడానికి ఏముంటది, మొత్తం విమానం అంతా కాలిపోలేదు, ఏదో ఒక పార్ట్ లో దొరికి ఉంటది. కానీ దాచటం అంటేనే దీంట్లో రహస్యాలు కేంద్రీకృతమై ఉన్నాయి. కాబట్టి తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఏదో రోజైనా అది ఖచ్చితంగా ఎవరో ఒకరు బయట పెడతారు, అది ప్రమాదం ఎట్లా గురైందనే స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కటే అంశం బ్లాక్ బాక్స్ లో ఉన్న అంశం కూడా సాంకేతిక పరిజ్ఞానం సంబంధించిన విషయంగానే ముందుకు వస్తుంది. ఇది కుట్ర కోణం చేసారా, ఇది పాకిస్తాన్ వాడు చేసిండా, ఇంకోటి అది కూడా తెలుస్తుంది, దాంట్లో అది కూడా తేలిపోద్ది కదా. కాబట్టి అవన్నీ తేలుతాయి. కాబట్టి వాస్తవంగా నిజంగా కుట్ర కోణమో పాకిస్తానో ఇంకోటి బెదిరించి అట్లా చేయిస్తే అందులో రికార్డ్ అయిపోతుంది అన్ని కదా, అది బయట పెట్టొచ్చు. కాబట్టి అది మనం అదే చెప్తున్నాం, ఇప్పుడు బయట పెట్టమని కోరుతున్నాం. నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం నరేంద్ర మోడీకి ఉందని చెప్తున్నాం. నిజంగానే పాకిస్తాన్ కుట్ర చేస్తే పాకిస్తాన్ కూడా మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది. మన మీద దేశం మీద దాడిగా చూడాలి, అది వేరే రకంగా చూడాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి అంత పెద్ద సీరియస్ ఇష్యూ కాబట్టి అది ప్రజల ముందుకు తేవాల్సిన అవసరం ఉంది. గతంలో ప్రమాదాలు జరిగినప్పుడు ఎట్లయితే ప్రజల ముందుకు వచ్చిందో బాక్స్ లోని డేటా ఇప్పుడు కూడా రావాల్సిన అవసరం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేస్తుండండి, బీజేపీ సభ్యుడు మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య, బీజేపీ వ్యక్తే. నరేంద్ర మోడీ అమిత్ షా దీనికి బాధ్యత వహించాలి. దీంట్లో సాంకేతిక పరిజ్ఞానం లోపాలు ఉన్నాయని గతంలో అనేక మంది చెప్పారు, దీన్ని మన దేశం మీద రుద్దారని ఆయనే చెప్తున్నాడు. నైతిక బాధ్యత వహించాలంటున్నాడు నరేంద్ర మోడీ, అమిత్ షా. మరి ఒక బీజేపీ ఎంపీ డిమాండ్ చేస్తున్నప్పుడు ఎందుకు దీని మీద నైతిక బాధ్యత వహించారు? దీని వెనకున్న ఎవరిని కాపాడటం కోసం చేస్తున్నారు? ఇప్పుడు ప్రైవేటైజేషన్ అనేది కూడా ఒక కీలకమైన అంశం. ఎట్లా ప్రైవేటైజేషన్ కి గవర్నమెంట్ సంబంధించిన దాంట్లో తేడా ఏమంటారు? చాలా మంది ప్రైవేటైజ్ చేయడం వల్లనే ఈ ప్రమాదానికి కారణమైందని ఒక వర్గం అంటున్నారు. కానీ గవర్నమెంట్ లో ఉంటే ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి ఏం జరిగి ఉండేది? రెండింటి మధ్య తేడా. ఇప్పుడు విమానయాన రంగం ప్రధానంగా ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ రంగం చేతిలోకి వెళ్ళిపోయింది నరేంద్ర మోడీ హయాంలో. ఎయిర్పోర్ట్లన్నింటినీ ఎవరికి అప్పచెప్పాడు? అదానికి అప్పచెప్పాడు. ఇప్పుడు ఫ్లైట్లను ఎవరికి అప్పచెప్పాడు? టాటా కంపెనీ వాళ్ళకి, మిగతా ప్రైవేట్ కంపెనీలకి. ఎయిర్ ఇండియా మొత్తం టాటా కంపెనీ కదా. అంటే అంతిమంగా ఏం జరిగింది అంటే ఎయిర్పోర్ట్లు పోయినాయి, విమానాలు పోయినాయి. సో ప్రభుత్వ రంగంలో ఉంటే పర్యవేక్షణ ఉంటది, బాధ్యత ఉంటది, ఆ తర్వాత వాటిని మెయింటెనెన్స్ లో జాగ్రత్తలు ఉంటాయి. కానీ ప్రైవేట్ కి లాభమే ఉంటది. ఎంత లాభం? ప్రజల ప్రాణాలతో వాళ్ళకి సంబంధం లేదు. ఎంత లాభం జరుగుతుంది, ఎంత మనము
దీన్ని తిప్పుకోవచ్చు, ఎంత వాడుకోవచ్చు అనే దృష్టి ఉంటది. పైలట్ కూడా దానికి టైకాప్ ముందు పైలట్ కూడా దాని లోపాలను చెప్పిండు అనేది కూడా ఒక వార్తలు. అయితే అది కూడా కరెక్టే, పైలట్ చెప్పాడు, దాంట్లో ప్రయాణికులు చెప్పారు. కానీ అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటి అన్నప్పుడు, ఇప్పుడు ఒకప్పుడు ఏం కొట్టారంటే ప్రభుత్వ రంగం అయితే ఇది పెద్ద టెక్నాలజీ ఉండవు, విమానాలు ప్రైవేటేషన్ అయితే మంచి మంచి విమానాలు వస్తాయి, మంచి మంచి డెవలప్ అయింది, కొత్త కొత్త సాంకేతికపరమైన విమానాలు ప్రైవేట్ కంపెనీలు అయితేనే కొనలేస్తాయి, మన ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ కొనలేదన్నారు. ఇప్పుడు టాటా కంపెనీ కోట్లు పెట్టి కొనేసింది కదా. మరి ఇప్పుడు ప్రైవేట్ రంగం అంత పెద్ద ఎత్తున అభివృద్ధి అయింది, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నాయి కొంటాయంటే ఇప్పుడు ప్రైవేట్ రంగం మొత్తం వైఫల్యమైనట్టే కదా. ప్రమాదాలే జరగమన్నారు కదా, ఇప్పుడు ప్రైవేట్ రంగంలో ప్రమాదం జరిగి చూపించారు కదా. 32 సంఘటనలు జరిగినప్పుడు ఎందుకు ప్రైవేట్ రంగం మీద ఎవరికి డౌట్ రాలే? అదే ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంచితే ఇప్పుడు ఏమంటున్నారు, ఎయిర్ ఇండియా మాకు బాధ్యత లేదు. ఇప్పుడు అక్కడ మొత్తం యాక్షన్ లో ఉంది సెంట్రల్ గవర్నమెంటే. మళ్ళీ అంటే అంతిమంగా దాని విషయంలో స్పందించాల్సిందంతా సెంట్రల్ గవర్నమెంట్ పరిధే ఉంది. ఇప్పుడు వాస్తవంగా ఫ్లైట్ ఎయిర్ ఇండియాది అంటే ప్రైవేట్ వాళ్ళది, ప్రమాదము ప్రైవేట్ వాళ్ళ చేతిలో జరిగింది కాబట్టి మాకు సంబంధమే లేదు అన్నట్టు అసలు ఈ చర్చలు కూడా జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. అవును, కాబట్టి ప్రైవేటు అనే వ్యవస్థకి ఈ విమానయాన రంగం పోవటం వల్ల పర్యవేక్షణ లోపం జరిగింది. వాస్తవంగా ఒక ప్రయాణికుడు దాని టేక్ ఆఫ్ అయ్యే ముందే వీడియో పెట్టాడు, దాని వైఫల్యం. పైలట్లు కాల్ చేశారు, దానికి ముందు దాని మీద చాలా అనేక రకాల సంఘటనలు జరుగున్నాకల్లా కూడా వాటి మీద యాక్షన్ ఎందుకు తీసుకోలే? అదే ప్రభుత్వ రంగం అయితే బాధ్యత ఉండేది, అది ప్రైవేటేషన్ కాబట్టి, ప్రైవేట్ రంగం కాబట్టి ఎట్లున్నా నడపాలి అనే ఒక తత్వం వాళ్ళ దగ్గర ఉంది, లాభమే ఒక ఆకాంక్షగా ఉంది కాబట్టి ఈ రకమైన ప్రమాదాల కారణం. కాబట్టి ప్రైవేట్ రంగం ఎప్పుడు లాభాపేక్షతోటి పనిచేస్తే తప్ప ప్రజల ప్రాణాలకి విలువేదు అని చెప్పడానికి జరిగిన సంఘటనగా మనం దీన్ని ఒక ఉదాహరణగా చూపొచ్చు. మొత్తానికి ఇన్సిడెంట్ లో ప్రభుత్వం ఇప్పటికైనా తీసుకోవాల్సిన బాధ్యత ఏంది, ప్రజలకు ఎలాంటి విషయాలు బయటకు చెప్పాలి, భవిష్యత్తులో ఇప్పుడు ఇంకో చర్చ కూడా జరుగుతుంది, 787 సంబంధించిన బోయింగ్ విమానాన్ని రద్దు చేసే అవకాశం కూడా ఉంది, దాని వైపు చర్చలు కూడా జరుగుతున్నాయి విమానయాన సంస్థ తర్వాత మంత్రిత్వ శాఖలో అనేది ఒక చర్చ జరుగుతుంది. మొత్తం ఏం జరగాలి ఈ విషయంలో? ఇప్పుడు విమాన సంస్థ అని మొత్తం రద్దు చేయాలనుకుంటా. వాస్తవంగా ఇప్పుడు అందరికి భయం, విమానం ఎక్కాలంటేనే భయం ఏర్పడే ఒక పరిస్థితి వచ్చింది ఈ ప్రైవేటేషన్ వల్ల. వాస్తవంగా ఇప్పుడు ప్రైవేటేషన్ కి సంబంధించిన దాని నుంచి ప్రభుత్వమే దీని బాధ్యత తీసుకోవాలి ఫస్ట్. సో మన విమానయానం మొత్తం ప్రభుత్వం చేతిలోకి రావాలి. అది ఎయిర్పోర్ట్ల నిర్వహణ కాడ నుంచి మొదలు పెడితే, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెయింటైన్ చేసే కాడ నుంచి మొదలు పెడితే, అంతిమంగా విమానాలు కొనుగోలు మొత్తము గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరగాలి. అవి కూడా మంచి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న విమానాలు కొనుగోలు చేసేటట్టు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. సో ప్రైవేట్ ఆ రకమైన దాని వైపు పోయే అవకాశం లేదు. అదే ఇప్పుడు ఇంకా మనం దీంట్లో మాట్లాడుకోవాల్సి వస్తే ప్రయాణికుల యొక్క భద్రతే ఫైనల్ గా ఉండాలి, లక్ష్యంగా ఉండాలి, అదే లక్ష్యంగా ఉండాలి. ఎందుకంటే ప్రయాణికుల సంబంధించిన మన దేశం ఒక్క సమస్య కాదు, ఇది ఇంటర్నేషనల్ సమస్య. మన దేశంకి వచ్చిపోయే విదేశీ చాలా మంది ప్రజలు వచ్చిపోతా ఉంటారు, చనిపోయిన దాంట్లో కూడా విదేశీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది మన దేశానికి సంబంధించిన సమస్య కాదు, ఇంటర్నేషనల్ గా ఉన్న సమస్య. వాళ్ళ భద్రత అనేది మనకి ఫస్ట్ ప్రయారిటీగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి భద్రతా చర్యలు తీసుకునే ముందు ఫస్ట్ ఒక విమానము టేక్ ఆఫ్ అయ్యే ముందు దానికి సంబంధించిన మొత్తం ఫిట్నెస్ అనేది చర్చలోకి వస్తుంది. ఫిట్నెస్ కరెక్ట్ ఉంటేనే అది ముందు పోయే అవకాశం ఉంది. సో ఫిట్నెస్ మీద కూడా సరైన పర్యవేక్షణ లేదనేది ఇప్పుడు అర్థమవుతుంది దీంట్లో. కాబట్టి ఫిట్నెస్, ప్రతి విమానాన్ని ఫిట్నెస్ చేయాలి, దాని యొక్క చరిత్రను తీసుకోవాలి. ఏ విమానాన్ని మనం కొన్నా నడుపుతున్నా గతంలో దాని పట్ల సాంకేతిక పరమైన ఎవరెవరు ఏ అభిప్రాయాలు వ్యక్తం చేశారని దాని హిస్టరీని బట్టే మనం విమానాలు కొనుగోలు చేయాలి, దానికి అనుగుణంగా నడపాలి తప్ప ఆ వేరువేరుగా లాభాపేక్ష కోసమో లేకపోతే కంపెనీలకు లాభం చేయడం కోసమో కార్పొరేట్ మోడీ ఫ్రెండ్లు ఉన్న కార్పొరేట్ లాభం చేయడం కోసం ఆలోచిస్తే ఇట్లాంటి పరిణామాలు వస్తాయి అనేది ఈ సంఘటన ద్వారా మనకి రుజువు అవుతుంది. కాబట్టి ఈ బోయింగ్ 787 అనేది ఒక సాంకేతిక ఫెయిల్యూర్ విమానం అనడానికి కావాల్సిన మొత్తం సాక్ష్యాలు కూడా ఈ విజిల్ బ్లోవర్స్ దగ్గర ఉన్నాయి, ప్రపంచం ముందున్నాయి. ఈవెన్ అమెరికా కూడా ఈ విమానాల కంటే వేరే విమానాలే నడుపుకుంటుంది. మరి ఎందుకు అమెరికా తయారు చేసింది కదా, అమెరికానే తయారు చేసింది, అమెరికా కంపెనీ కదా, ఎందుకు అమెరికా ఈ విమానాలు ఎక్కువ వాడట్లేదు? ఇందులో సాంకేతిక లోపాలు ఉన్నాయని డైరెక్ట్ అమెరికానే అంగీకరించిన పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద ఒక స్పష్టమైన సమగ్రమైన విచారణ జరగాలి, ప్రజల ముందుకు అన్ని నిజాలు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ప్రజలారా చూసిరు కదా,
ఈ బోయింగ్ 787 సంబంధించిన హిస్టరీ, గతంలో జరిగిన ప్రమాదాలు, గతంలో హెచ్చరికలు, ఇవన్నీ అంశాలని కూడా మీ ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే T10 చేసింది. దాంతో పాటు మీరు ప్రైవేట్ బస్సులను కూడా చూడండి. ఎక్కువ గరుడ కానీ మిగతా ప్రైవేట్ బస్సులకు సంబంధించిన ప్రమాదాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు ఓవర్ టైం వాళ్ళ డ్రైవర్లను పెట్టడం కానీ, ఓవర్గా లోడింగ్ చేయడం కానీ, ఎక్కువ అది చేయడం లాంటి ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో చాలా ప్రమాదాలు ప్రైవేట్ బస్సులో సంబంధించి కనిపిస్తుంటాయి. అంటే లాభం తప్ప వాళ్ళకు అక్కడ ప్రయాణికుల భద్రత మీద పెద్ద శ్రద్ధ ఉండదు, దృష్టి ఉండదు. కాబట్టి ఈ రవాణా రంగం అనేది తప్పకుండా గవర్నమెంట్ పరిధిలో ఉంటే తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ముందస్తు జాగ్రత్తలు ఉంటాయి. దాంతోపాటు ప్రమాదం జరగడానికి లీస్ట్ కారణాలు ఉండడానికి, ప్రమాదం జరగకుండా ఉండడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవడానికి గవర్నమెంట్ దాంట్లో అవకాశం ఉంటుంది. కాబట్టి అటువైపు అడుగేయాలి. దీని మీద సమగ్రమైన విచారణ అయితే చేయాల్సిన అవసరం ఉంది. దేశానికి మాత్రం నిజం చెప్పాలి, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీనిపైన మీ కామెంట్ కూడా తప్పకుండా రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి AT.